హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భారతీయ స్టడీ సర్కిల్. నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన చాలా అపారమైన అవగాహన కలిగిన వ్యక్తిని. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం ఈరోజు ఇటీవల వార్తల్లో వినిపించిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ ఏం చేసింది? రెపో రేటును 25 బేసిక్స్ పాయింట్స్ తగ్గించింది. ఎంత తగ్గించింది? 25 బేసిక్స్ పాయింట్స్ తగ్గించింది. ఈ సందర్భంగా మనం అసలు ఎంపీసీ అంటే ఏమిటి, మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏమిటి, దీని యొక్క కాన్స్టిట్యూషన్ అంటే నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, మానిటరీ పాలసీ కమిటీ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, మరియు మానిటరీ పాలసీ కమిటీ యొక్క చరిత్ర ఏమిటి, అదే విధంగా రెపో రేట్ను అంటే ఇటీవల రెపో రేట్ను 25 బేసిక్ పాయింట్ తగ్గించిందని మనం చదువుకున్నాం. కాబట్టి అయితే ఈ మానిటరీ పాలసీ కమిటీ కేవలం రెపో రేట్నే విధిస్తుందా, రెపో ఇంకేమైనా ఇటువంటి సాధనాలు వినియోగిస్తుందా? అదే విధంగా ఈ మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్తో పాటు ద్రవ్య సప్లైని నియంత్రించడానికి ఎటువంటి సాధనాలు వినియోగిస్తుంది అంటే, ఈ యొక్క రెపో రేట్ ద్వారా మనము మొత్తం బ్యాంకింగ్ యొక్క ద్రవ్య సప్లై అనే చాప్టర్ ని స్థూలంగా చర్చించబోతున్నాము. రైట్, ఓకే, రైట్. ముందుగా మనం మానిటరీ పాలసీ కమిటీ గురించి చర్చిద్దాం. రైట్, మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది? మార్కెట్ లో ద్రవ్య సప్లైని నియంత్రించడానికి వివిధ సాధనాలు వినియోగిస్తుంది. రైట్, మానిటరీ పాలసీ కమిటీ యొక్క చరిత్ర ఏమిటి అంటే, మొదటగా ఇండియాలో మానిటరీ పాలసీ కమిటీ కేవలం ఆర్బీఐ గవర్నర్ ఆధ్వర్యంలో ఉండేది. రైట్, మరి ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది? దేశంలోని ముఖ్యంగా బ్యాంక్ వడ్డీ రేట్లు అంటే ముఖ్యంగా వడ్డీ రేట్లు అంటే ఏంటి? ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ మరియు రెపో, రివర్స్ రెపో వంటి వడ్డీ రేట్లను పెంచడం కానీ తగ్గించడం కానీ చేసేది ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ. రైట్, ఈ మొదట్లో ఆర్బీఐ గవర్నర్ చేతిలో ఉన్న ఈ ఎంపీసీ, రైట్, ఈ గవర్నర్ కు ఎవరు అసిస్ట్ చేసేవాళ్ళు? గవర్నర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేవాడు, కానీ ఎవరి మద్దతు తీసుకునేవాడు అంటే దానికి ఒక కమిటీ ఉండేది. దాని పేరే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, టిఏసి, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. ఈ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ యొక్క సలహాలు సూచనలు తీసుకునేవాడు. ఇది ఆర్బీఐ గవర్నర్ కి అసిస్ట్ చేసేది, కానీ మ్యాండేటరీ కాదు, తప్పనిసరి కాదు ఆర్బీఐ గవర్నర్ ఈ టీఎస్సీ యొక్క సూచనలు తీసుకోవడం. రైట్, దీని ద్వారా ప్రభుత్వానికి మరియు ఆర్బీఐకి ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ముఖ్యంగా వివాదం ఏర్పడేది. ఎందుకు ఏర్పడేది అంటే, ఆర్బీఐ ఈ మానిటరీ పాలసీ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం. దీన్ని మనం ఇంగ్లీష్ లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్. The main objective of the monetary policy committee is to control the inflation, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం. మరి అంటే దీనికోసం ఆర్బీఐ ముఖ్యంగా ఈ ఎంపీసీ ఏం చేస్తుంటదంటే, టైటరీ మానిటరీ పాలసీని మాక్సిమం ఫాలో అవుతుంటుంది. దేశంలో ధరలను స్థిరీకరించడం ఎంపీసీ యొక్క ముఖ్యమైన విధి. రైట్, అదే సమయంలో ప్రభుత్వం యొక్క ముఖ్యమైన స్టెప్ ఏముంటుందంటే, ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధి, డెవలప్మెంట్ అంటే ఎక్కువ దేశంలో ద్రవ్య సప్లై ఎక్కువ ఉండాలి మరియు ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ జరగాలి. అంటే ద్రవ్యం అందరికీ అందుబాటులో, అంటే చాలా ఈజీగా మనీ అవైలబుల్లో ఉంటే, అంటే తద్వారా ఆర్థిక కార్యకలాపాలు నెరవేరుతాయని ప్రభుత్వం చూసేది. సో దీని ద్వారా గవర్నమెంట్ కి మరియు ఈ ఆర్బీఐకి ఒక వివాదం ఏర్పడేది. సో గవర్నమెంట్ ఏం ఆలోచించేదంటే, రైట్, ఈ మానిటరీ పాలసీ కమిటీలో తన యొక్క మెంబర్స్ ఉండాలి, అంటే ప్రభుత్వానికి మరియు ఆర్బీఐకి మధ్య ఒక సమతూకం ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఒక కమిటీని నియమిస్తుంది. 2014లో ఒక కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీ పేరు ఉర్జిత్ పటేల్ కమిటీ. రైట్, ఈ ఉర్జిత్ పటేల్ కమిటీ ఏం సూచిస్తుంది అంటే, ఒక మానిటరీ పాలసీ కమిటీ ఉండాలి. ఒక మానిటరీ పాలసీ కమిటీ ఉండాలి. దీంట్లో ఎవరెవరు ఉండాలి? మొత్తం 6 మెంబర్స్ ఉండాలి, 6 ఉండాలి. 6 మెంబర్స్ తోటి ఒక కమిటీ నియమించాలని ఉర్జిత్ పటేల్ కమిటీ, ఏ కమిటీ సూచించింది? ఉర్జిత్ పటేల్ కమిటీ సూచిస్తుంది. రైట్, 6 మెంబర్స్, 6 సభ్యులు. రైట్, ఈ 6 సభ్యుల్లో ఎవరెవరు ఉంటారో ఇప్పుడు మనం చూద్దాం. రైట్, 6 మెంబర్స్ లో
3 from RBI, 3 from గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది వాళ్ళని. 3 from గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఆర్బీఐ నుంచి ఎవరు ఉంటారు? ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. ఆ తర్వాత ఇంకెవరు ఉంటారు? ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్ ఉంటాడు. ఈయనే ఇన్ఛార్జ్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ. ఈయనే ఇన్ఛార్జ్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ. మరి ఇంకొకరు ఎవరు ఉంటారు? ఆఫీసర్ ఫ్రమ్ ఆర్బీఐ. ఆఫీసర్ ఫ్రమ్ ఆర్బీఐ, రైట్. ఓకే, నెక్స్ట్ మరి గవర్నమెంట్ నుంచి ఎవరు ఉంటారు? ప్రభుత్వం ముగ్గురిని ప్రభుత్వం తరఫున తన సభ్యులుగా నియమిస్తుంది, రైట్. ఎవరిని నియమిస్తుంది? ఎక్స్పర్ట్స్ నియమిస్తుంది, ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ నియమిస్తుంది. సో ఈ విధంగా ఒక సమతూకం ఉంటుంది, రైట్. మరి ఈ ముగ్గురు, ఈ 3 మెంబర్స్ ఉంటారు. ఈ 3 మెంబర్స్ ని 4 ఇయర్స్ కి, 4 సంవత్సరాలకి ఒక 4 ఇయర్స్ కి టర్మ్ పీరియడ్ గా, అంటే వాళ్ళ యొక్క పదవి కాలం 4 సంవత్సరాలుగా ప్రభుత్వం నియమిస్తుంది, రైట్. వీళ్ళ యొక్క రీఅపాయింట్మెంట్ ఉంటుందా? ఉండదు. రీఅపాయింట్మెంట్ ఉండదు. ప్రభుత్వం తరఫున నియమించబడే ముగ్గురు సభ్యులకు 4 సంవత్సరాల పదవి కాలం ఉంటుంది, వారు రీఅపాయింట్మెంట్ ఉండదు, రైట్. మరి ఈ మానిటరీ పాలసీ కమిటీకి, ఎంపీసీకి దీని యొక్క నిర్ణయాలు ఏ విధంగా జరుగుతాయి? ఏ విధంగా జరుగుతుంటే మినిమం కోరం అనేది ఉంటుంది. ఎంపీసీకి 4 సభ్యులు కోరం ఉంటుంది. ఎంతమంది ఉంటారు? 4 కోరం, 4 మెంబర్స్. కోరం ఉంటుంది, రైట్. దీంట్లో ఆర్బీఐ యొక్క గవర్నర్ కి కాస్టింగ్ ఓట్ ఉంటుంది. ఏముంటుంది? ఆర్బీఐ గవర్నర్ కి కాస్టింగ్ ఓట్ ఉంటుంది. అంటే ఈ 4 సభ్యుల్లో కానీ 5 సభ్యులు ఎప్పుడైనా, ఈ 4 సభ్యులు కానీ ఎప్పుడైనా, లేదంటే ఆ మానిటరీ పాలసీ కమిటీలో ఏదైనా ఒక విషయం పైన టై అయినప్పుడు, అంటే ఎటు తేలిన సందర్భం వచ్చినప్పుడు ఆర్బీఐ గవర్నర్ తన కాస్టింగ్ ఓటుని ఉపయోగించుకొని మానిటరీ దాంట్లో నిర్ణయాలను వెలిబుచ్చుతారు. ఈ విధంగా మానిటరీ పాలసీ కమిటీ ఏర్పడుతుంది, రైట్. ఈ వీడియోలో మనం ఏం చర్చించామంటే, ముందుగా మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏమిటి, మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది, అండ్ ఆ తర్వాత ఇంకేం చేస్తుంది, మానిటరీ పాలసీ కమిటీని మొదటి చరిత్ర ఏంటి. మానిటరీ పాలసీ కమిటీ మొదట్లో ఆర్బీఐ గవర్నర్ సారథ్యం వహించేవాడు. అతనికి ఎవరు మద్దతు తెలిపేవారు? టీఏసీ. తనకి సహాయకరంగా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఉండేది. ఆ తర్వాత దీని యొక్క రూపం మారింది. ఎందుకు మారింది? ప్రభుత్వానికి మరియు ఆర్బీఐ మధ్య వివాదం ఏర్పడడం వల్ల. ఏ విషయంలో? టైటరీ మానిటరీ పాలసీ. అంటే ఆర్బీఐ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది? ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆర్థిక కార్యకలాపాలు దేశంలో వేగంగా జరగాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఒక వివాదాస్పదం ఏర్పడింది. అందుకోసమే 2014లో ఉర్జిత్ పటేల్ కమిటీని నియమించడం జరిగింది. ఉర్జిత్ పటేల్ కమిటీ ఏం సూచించింది? 6 సభ్యులతో ఉన్న ఒక మానిటరీ పాలసీ కమిటీని సూచించింది, రైట్. ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? 3 ఆర్బీఐ ఉంటారు, 3 గవర్నమెంట్ నుంచి ఉంటారు. ఈ 3 గవర్నమెంట్ ఆర్బీఐ నుంచి ఉన్నవారు ఎవరెవరు? ఒకరు ఆర్బీఐ గవర్నర్ ఉంటారు, ఇంకొకరు డిప్యూటీ గవర్నర్ ఉంటారు, 3. ఇంకొక అతను థర్డ్ పర్సన్ ఆఫీసర్ ఫ్రమ్ ఆర్బీఐ, రైట్. ఇంకో 3 ఎవరు ఉంటారు? ప్రభుత్వం నియమిస్తుంది. ఎవరు నియమిస్తుంది? ఎక్స్పర్ట్స్ ని, ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ నియమిస్తుంది. వీరి యొక్క పదవి కాలం ఎంత? 4 సంవత్సరాలు ఉంటుంది, రైట్. వీరి యొక్క రీఅపాయింట్మెంట్ ఉంటుందా? ఉండదు, రైట్. ఇంకేం చేస్తుంది ఈ మానిటరీ పాలసీ కమిటీ? ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే, దీంట్లో 4 కోరం ఉంటున్నారు, 4 కోరం సభ్యులుగా ఉంటారు, అంటే మినిమం సభ్యులు, రైట్. దీంట్లో నిర్ణయాలు ఏ విధంగా తీసుకోబడతాయి అంటే, వారి యొక్క నిర్ణయాలు ఓటు ద్వారా నిర్ణయించుకోబడతారు, రైట్. ఎప్పుడైనా టై అయిందనుకో, ఎప్పుడైనా టై అయితే ఏం చేస్తారు? ఆర్బీఐ గవర్నర్ కాస్టింగ్ ఓట్ ఉపయోగించుకుంటారు. ఈ విధంగా మానిటరీ పాలసీ కమిటీ యొక్క వర్కింగ్ ఉంటుంది. మరి మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది, రైట్. దేశంలో ముఖ్యంగా మనం ఈరోజు చెప్పుకునే వడ్డీ రేట్లు అంటే ఆర్బీఐ యొక్క వడ్డీ రేట్లు అంటే ఏంటి? బ్యాంక్ రేట్ కానీ, సిఎల్ఆర్ కానీ, ఎస్ఆర్ఆర్ కానీ, మరియు రెపో కానీ, రివర్స్ రెపో కానీ మొదలు రేట్ అన్నింటినీ ఎంపీసీ నిర్ణయిస్తుంది, రైట్. ఇప్పటి వరకు మనం మానిటరీ పాలసీ కమిటీ యొక్క నిర్మాణం మరియు దాని ఫంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం, రైట్. ఒకసారి ఈ మానిటరీ పాలసీ కమిటీ ఎన్ని నెలలకు ఒకసారి సమావేశం అవుతుంటుంది, ఎన్ని నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేట్లను నిర్ణయిస్తుందో మనం చూద్దాం, రైట్. మనం ఇదివరకే వీడియోలో చేసినట్టు 2014లో ఉర్జిత్ పటేల్ కమిటీ సూచనల మేరకు ఈ ఎంపీసీ యొక్క మెయిన్ ఫంక్షనింగ్ ఏంటంటే, మెయిన్ టార్గెట్ ఏంటంటే, ఎంపీసీ యొక్క టార్గెట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ని, ద్రవ్యోల్బణాన్ని, ధరల యొక్క పెరుగుదలను, ఇన్ఫ్లేషన్ ని 4 ± 2 గా ఆ రేటు వద్ద ఉంచాలి. ఇది ఎంపీసీ యొక్క ముఖ్య టార్గెట్. బై ఎవరిచ్చారు ఇది అంటే, ఎవరి సూచనల మేరకు? ఉర్జిత్ పటేల్ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం యొక్క మరియు ఆర్బీఐ యొక్క లక్ష్యం ఏంటి అంటే 4 ± 2 ఇన్ఫ్లేషన్ ని 4 లేదా అంటే 2 నుంచి 6 మధ్యలో ఉంచాల్సిందిగా ఎంపీసీ యొక్క ముఖ్య లక్ష్యం. సో దీనికోసం మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుందంటే, అకార్డింగ్ టు ఉర్జిత్ పటేల్ కమిటీ సంవత్సరానికి 4 సార్లు సమావేశం కావాలి. అంటే ఈ 4 సార్లు ఏం చేస్తుంది ఈ ఎంపీసీ అంటే,
దేశంలోని ఆర్థిక పరిస్థితులను అంటే ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంది అంటే ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది. వన్స్ ఈ ద్రవ్యోల్బణం గనక అంటే ధరలు గనక పెరుగుతున్నట్టయితే ద్రవ్యోల్బణం గనక ఎక్కున్నట్టయితే ద్రవ్యోల్బణం ధరలు గనక పెరుగుతున్నట్టయితే ఏం చేస్తారు, వడ్డీ రేట్లను పెంచుతారు. వడ్డీ రేట్లు అంటే ఏంటి, రెపో రేటు, రివర్స్ రెపో రేటు మరియు సిఆర్ఆర్ లాంటి వాటిని. రైట్, నెక్స్ట్ ఇంకేం చేస్తారు, ఈ ఎంపీసీ ద్వారా ఒకవేళ దేశంలో కనుక ద్రవ్యోల్బణం ప్రతి ద్రవ్యోల్బణం అంటారు దీన్ని తెలుగులో, ప్రతి ద్రవ్యోల్బణం అంటే ధరలు గనక తగ్గుతున్నట్టయితే అప్పుడు ఏం చేస్తారు. సో ఒకసారి ధరలు కనుక తగ్గుతున్నట్టయితే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే వడ్డీ రేట్లను తగ్గిస్తుంది. సో వడ్డీ రేట్లను తగ్గిస్తుంది. ఈ విధంగా ద్రవ్య సప్లైని నియంత్రించడం ద్వారా దేశం యొక్క ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తారు. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అంటే ద్రవ్య సప్లై అంటే ఏంటిది. రైట్, అప్పటి నుండి మనం మాట్లాడుతున్నాం ద్రవ్య సప్లై అంటున్నాం. సో ద్రవ్య సప్లై అంటే ఏంటంటే ప్రజల వద్ద ఉన్న కరెన్సీ మరియు బ్యాంకుల వద్ద ఉన్న టర్మ్ డిపాజిట్స్ మరియు బ్యాంకుల వద్ద ఉన్న డిమాండ్ డిపాజిట్స్. అంటే ఇప్పుడు మనం బ్యాంకులో మన అకౌంట్ లో వేసుకున్న డిమాండ్ డిపాజిట్స్ అంటే మనం బ్యాంకులో మన అకౌంట్ లో వేసుకున్న సేవింగ్స్ డిపాజిట్స్ ఉంటాయి కదా, అంటే ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా బ్యాంకులు మనకు డిమాండ్ మనం అడగగానే చెల్లించేవి డిమాండ్ డిపాజిట్స్, ప్లస్ ప్రజల వద్ద ఉన్న కరెన్సీ అంటే మన దగ్గర ఉండే కరెన్సీ. మరి ఇంకొకటి ఏంటి, టర్మ్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్. కానీ ఈ మూడింటిని కలిపి మనము ద్రవ్య సప్లై నిర్ణయిస్తాం. ఈ ద్రవ్య సప్లైని నియంత్రించడానికి ఆ ఎంపీసీ ఈ సాధనాలన్నీ వినియోగిస్తుంది. రైట్, ఎలాంటి సాధనాలు వినియోగిస్తుంది, ఒక రెపోనేనా ఇంకేమైనా సాధనాలు ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు చర్చించబోతున్నాము. రైట్, మానిటరీ పాలసీ అంటే ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుందంటే దేశంలో ద్రవ్య సప్లైని నియంత్రించడానికి ఎటువంటి సాధనాలు వినియోగిస్తుందంటే రెండు రకాల సాధనాలు వినియోగిస్తుంది. ఏంటి అవి, ఒకటి క్వాంటిటేటివ్, దీన్నే పరిమాణాత్మక సాధనాలు, ఇంకొకటి క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్. తెలుగులో గుణాత్మక సాధనాలు. రైట్, పరిమాణాత్మక సాధనాలు, గుణాత్మక సాధనాలు. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ క్వాంటిటేటివ్ పరిమాణాత్మక అంటే ఏదో యొక్క పరిమాణాన్ని తగ్గించడం కానీ పెంచడం కానీ చేస్తారు, పరిమాణాత్మకం. గుణాత్మకం అంటే లైక్ ఏదైనా ఒక మోరల్ సూజనింగ్ అంటే నైతిక ఉద్బోధన కానీ లేదంటే ఏమైనా నియంత్రించడం. అంటే పరిమాణాత్మకం ద్వారానేమో ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం ప్రభావానికి గురవుతుంది పరిమాణాత్మక ద్వారా. అదే క్వాలిటేటివ్ గుణాత్మక ద్వారా ఏంటంటే కేవలం ఏదైనా ఒక సెక్టార్ని కానీ లేదా సెలెక్టివ్ కస్టమర్స్ని కానీ సెలెక్టివ్ సెక్టార్స్ని కానీ ప్రభుత్వం టార్గెట్ చేయాలనుకున్నప్పుడు గుణాత్మక సాధనాలు ఏదైనా కొన్ని రంగాల్లో ద్రవ్యోల్బణం కనుక పెరుగుతున్నట్టయితే లేదా ఏవైనా కొన్ని రంగాలను ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఒక ఉదాహరణగా సట్ట అంటే ఇట్లాంటి వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి, లాటరీ ఇట్లాంటి వ్యాపారాలను ప్రభుత్వం నియంత్రించాలనుకున్నప్పుడు అట్లాంటి వ్యాపారస్తులకు బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడం ఆర్బీఐ ఆ యొక్క బ్యాంకులకి ఏం చెప్తుందంటే ఒక నైతిక ఉద్బోధన చేస్తుంది, వీళ్ళకు లోన్లు ఇవ్వద్దు, ఇట్లాంటి ఆ రంగంలోని వారికి రుణాలు ఇవ్వద్దు, పరపతిని నియంత్రిస్తుంది. అది గుణాత్మకం. అంటే ఏదైనా ఒక టార్గెటెడ్ లేదా నైతికంగా చేయాలనుకున్నప్పుడు గుణాత్మక సాధనాలు వినియోగిస్తుంది. అంటే ఏమైనా కేవలం కొన్ని రంగాలను పరిమితం చేయాలనుకున్నప్పుడు. అదే మొత్తం పరిమాణాత్మకం అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క అన్ని రంగాలు ప్రభావితం అవుతాయి. రైట్, దీంట్లో పరిమాణాత్మకం అంటే ఏదో ఒక పరిమాణాన్ని పెంచడం కానీ తగ్గించడం కానీ. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం, పరిమాణాత్మక క్వాంటిటేటివ్ని కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. క్వాంటిటేటివ్లోకి ఏమొస్తాయి, క్వాలిటేటివ్లోకి ఏమొస్తాయో చూద్దాం. రైట్, ఫస్ట్ క్వాంటిటేటివ్.
రైట్. క్వాంటిటేటివ్ లోకి ఏమొస్తాయి? బ్యాంక్ రేట్ వస్తుంది. క్వాంటిటేటివ్ ఇంకేమొస్తుంది? ద్రవ్యత్వ సర్దుబాటు రేట్లు వస్తాయి. మరి ఇంకొకటి ఏమొస్తుంది? లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటారు, ద్రవ్యత్వ సర్దుబాటు సదుపాయం అంటారు. ఇంకేమొస్తుంది బ్యాంక్ రేట్ లో క్వాంటిటేటివ్ లోకి? ఇంకేమొస్తుంది? బహిరంగ మార్కెట్ చర్యలు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. ఇంకేమొస్తాయి? రిజర్వ్ అవసరాలు అంటే రిజర్వ్ రిక్వైర్మెంట్స్ వస్తాయి. రైట్. వాటిని మళ్ళొకసారి చూద్దాం. రైట్. బ్యాంక్ రేట్, liquidity adjustment facility, open market operations, reserve requirements. రైట్. బ్యాంక్ రేట్ తెలుగు బ్యాంక్ రేటే. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ద్రవ్యత్వ సర్దుబాటు సదుపాయం. రైట్. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అని ఎందుకు రాసా అంటే మొన్న గ్రూప్ 1 మెయిన్స్ లో లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ పైనే క్వశ్చన్ వచ్చింది. అంటే ముందుగా మనకు లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలోకి ఏమేమి వస్తాయో తెలిసి ఉండాలి. రైట్. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలోకి రెపో, రివర్స్ రెపో అండ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. రైట్. రెపో, రివర్స్ రెపో అండ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. రైట్. ఇప్పుడు తెలుగులో చూసినట్టయితే బ్యాంక్ రేటు మరియు ద్రవ్యత్వ సర్దుబాటు సదుపాయము, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటారు. మొన్న గ్రూప్ 1 మెయిన్స్ లో వచ్చిన క్వశ్చన్ ఇది. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ దీంట్లో ఏమేమి వస్తాయి? రెపో రేట్ వస్తుంది, రివర్స్ రెపో రేట్ వస్తుంది, మరియు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కూడా వస్తుంది. ఇంకేమొస్తుంది? బహిరంగ మార్కెట్ చర్యలు. దీన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. రైట్. ఇంకేమొస్తుంది అంటే రిజర్వ్ రిక్వైర్మెంట్స్ అంటే నగదు నిల్వలు. అంటే దీంట్లోకే మనకి ఏమొస్తాయి అంటే సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. అండ్ ఇంకొకటి ఏమొస్తుంది? ఎస్ఎల్ఆర్, స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో. అంటే చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి. సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి. ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ లోకి వస్తాయి, పరిమాణాత్మకమైన సాధనాల్లోకి వస్తాయి. మరొకసారి చూద్దాం. పరిమాణాత్మక సాధనాలకు ఏమొస్తాయి? బ్యాంక్ రేట్ వస్తుంది. ఇంకేమొస్తుంది? రెపో రేట్ వస్తుంది, రివర్స్ రెపో రేట్ వస్తుంది. ఇంకేమొస్తుంది? మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ వస్తుంది. ఇంకేమొస్తుంది? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ వస్తాయి. ఇంకేమొస్తాయి? రిజర్వ్ రేషియో వస్తుంది, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్. రైట్. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని డీటెయిల్ గా చూడబోతున్నాము. ముందుగా మనం ఏమేమి చూస్తున్నాము? క్వాంటిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తున్నాము, పరిమాణాత్మకమైన సాధనాలు చూస్తున్నాము. పరిమాణాత్మక సాధనాల్లో ఏమేమి వస్తున్నాయి? బ్యాంక్ రేట్ వస్తుంది, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, బహిరంగ మార్కెట్ చర్యలు వస్తుంది. ఇంకేమొస్తుంది? రెపో రేట్ వస్తుంది, రివర్స్ రెపో రేట్ వస్తుంది, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ వస్తుంది. ఇంకేమొస్తుంది? సిఆర్ఆర్ మరియు ఎస్ఎల్ఆర్ వస్తుంది. రైట్. ద్రవ్య సప్లైని నియంత్రించడానికి మానిటరీ పాలసీ కమిటీ ఉపయోగించే పరిమాణాత్మకమైన సాధనాలు క్వాంటిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ముఖ్యమైన వాటిల్లో ఇదివరకే మనం చర్చించినట్లు బ్యాంక్ రేట్ కానీ, అదేవిధంగా రెపో కానీ, రివర్స్ రెపో కానీ, మరియు ఇంకేం చర్చించామంటే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలో భాగంగా రెపో కానీ, రివర్స్ రెపో కానీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కానీ, మరియు బహిరంగ మార్కెట్ చర్యలు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కానీ, అదేవిధంగా రిజర్వ్ రేషియోస్, 2 రిజర్వ్ రేషియోస్, ఒకటి క్యాష్ రిజర్వ్ రేషియో, ఇంకోటేమో స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి కానీ, చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి కానీ. రైట్. అందులో ముఖ్యంగా మొదటిగా మనం బ్యాంక్ రేట్ చూసినట్టయితే, బ్యాంక్ రేట్ అంటే బ్యాంక్ రేట్ అంటే రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు, ఎవరికి? వాణిజ్య బ్యాంకులకు దీర్ఘకాలిక రుణాలను ఇవ్వడానికి. రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు లాంగ్ టర్మ్ లోన్స్, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడానికి ఏ రేటు మీద అయితే ఆ దీర్ఘకాలిక రుణాలు ఇస్తుందో, ఎవరిస్తారు? ఆర్బీఐ. ఎవరికి ఇస్తుంది? వాణిజ్య బ్యాంకులకు. ఏ రేటు మీద అయితే ఇస్తుందో ఆ రేటుని బ్యాంక్ రేట్ అంటారు. రైట్. ఎవరికి ఇస్తున్నారు? ఆర్బీఐ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది?
కమర్షియల్ బ్యాంక్స్ కి, వాణిజ్య బ్యాంకులకి ఏం లోన్స్ ఇస్తుంది? లాంగ్ టర్మ్ లోన్స్. లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తుంది. సో ఏ రేటు అయితే, ఏ ఇంట్రెస్ట్ రేట్ ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ పైన విధిస్తుందో దానినే మనము బ్యాంక్ రేట్ అంటాము. దాన్నే బ్యాంక్ రేట్ అంటాము. మరొకసారి చూద్దాము. రైట్, వాట్ ఈస్ బ్యాంక్ రేట్? ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ పైన లాంగ్ టర్మ్ లోన్స్ ఇవ్వడానికి ఏ ఇంట్రెస్ట్ రేట్ అయితే విధిస్తుందో, ఏ వడ్డీ రేట్ అయితే విధిస్తుందో దానినే మనం ఏమంటారంటే బ్యాంక్ రేట్ అంటారు. ఇది చాలా ఓల్డెస్ట్ ప్రాసెస్, చాలా పురాతనమైన పద్ధతి. రైట్, ఇది చాలా పురాతనమైన పద్ధతి. సో బ్యాంక్ రేట్ లో కొన్ని లిమిటేషన్స్ ఉండడం వల్లనే, కొన్ని పరిమితులు ఉన్నాయి. అందువల్లనే మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ వైపు వెళ్ళడం జరిగింది. రైట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఎక్కువగా ప్రభుత్వం ఆర్బీఐ ప్రస్తుతం ఎక్కువగా అనుసరిస్తున్న విధానం ఓఎంవే. ఎందుకు అంటే ఈ బ్యాంక్ రేట్ యొక్క కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటా లిమిటేషన్స్ అని చూసినట్లయితే ముఖ్యంగా ముందు మనమే చూద్దాం. రైట్, ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ కి, రైట్, ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ కి, రైట్, ఒకసారి ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ పైన వడ్డీ రేట్లు పెంచినట్లయితే కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి? ప్రజలకు ఇచ్చే రుణాలపైన వడ్డీ రేట్లు పెంచుతాయి. ప్రజలకు ఇచ్చే రుణాలపైన వడ్డీ రేట్లు పెంచుతాయి. తద్వారా అదే విధంగా ప్రజలకు డిపాజిట్ల పైన కూడా వడ్డీ రేట్లు పెడతాయి. తద్వారా ఏం జరుగుతుంది? మనీ అంతా బ్యాంకుల దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏదైనా ఒక వాణిజ్య బ్యాంకులో రుణాలు ఇచ్చేప్పుడు రుణాల యొక్క మనకిచ్చే అంటే తమ ఖాతాదారులకు ఇచ్చే రుణాల పైన, పరపతి పైన వడ్డీ గనక పెరిగినట్లయితే ఆ వినియోగదారుడు ఏం చేస్తాడు? రుణం తీసుకోకపోవడానికి సుముఖత చూపించాడు. ఇదొక పాయింట్. అయితే అదే విధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇలాంటి వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బ్యాంకులు కూడా ఏం చేస్తాయి? తాము తీసుకునే డిపాజిట్ల పైన కూడా వడ్డీ రేట్లు పెంచుతాయి. వడ్డీ రేట్లు పెంచుతాయి. తద్వారా ఏం జరుగుతుంది? ఒకటి, బ్యాంకు నుంచి రుణాలు వడ్డీ రేట్లు ఎక్కువ ఉండడం ద్వారా బయటికి వెళ్ళవు. రెండోది ఏంటి? డిపాజిట్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం వల్ల ఎక్కువ సేవింగ్స్ వస్తాయి. తద్వారా ద్రవ్య సప్లై అనేది, అండ్ ముఖ్యంగా నగదు అంతా బ్యాంకుల దగ్గరికి రావడం వల్ల మార్కెట్లో ద్రవ్య సప్లై కాస్త తగ్గుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం, ముఖ్యంగా ధరలు తగ్గుతాయి. ఈ విధంగా ఒక సాధారణంగా బ్యాంక్ రేట్ ని ఆర్బీఐ వినియోగించేది. రైట్, కానీ దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ ఆపరేషన్ మొత్తం కమర్షియల్ బ్యాంక్స్ ద్వారానే జరుగుతుంది. ఎవరి ద్వారా జరుగుతుంది? కేవలం కమర్షియల్ బ్యాంక్స్ ద్వారానే జరుగుతుంది. రైట్, కమర్షియల్ బ్యాంక్స్ ద్వారానే జరుగుతుంది. ఇదే పెద్ద డిఫెక్ట్. ఎందుకంటే 2000 అంటే ఒక సమయంలో, ముఖ్యంగా భారతదేశంలో 2014 కన్నా ముందు కూడా చూసుకున్నట్లయితే ఇండియాలో ఫైనాన్షియల్ ఇంక్లూజివ్నెస్ అంటే ఆర్థిక సమ్మిళిత్వం చాలా తక్కువగా ఉండేది. అంటే చాలా తక్కువ మందికి బ్యాంక్ అకౌంట్లు తక్కువ ఉండేవి. ఇండియాలో బ్యాంకింగ్ హ్యాబిట్స్ కూడా, అంటే బ్యాంకింగ్ అలవాట్లు కూడా చాలా తక్కువ ఉండేవి. సో తద్వారా నగదు ఎక్కువగా ఉండేది. ఇంకొకటి బ్యాంకులలో అకౌంట్లు తక్కువగా ఉండేవి. బ్యాంకులలో పొదుపులు కూడా తక్కువగా ఉండేవి. అంటే బ్యాంకుల యొక్క ప్రభావం సమాజం మీద ఆర్థికంగా చాలా తక్కువగా ఉండేది. సో బ్యాంక్ రేట్ పెంచినా కూడా ఆ ప్రభావం కింది వరకు పర్కులేట్ వెళ్ళేది కాదు. సో తద్వారా ఈ బ్యాంక్ రేట్ అంతగా ప్రభావం చూపించలేకపోయింది. ఓకే, రైట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, రెండో పాయింట్ ఏంటంటే దేశంలో అవ్యవస్థీకృత ఇన్ఫార్మల్ ఎకానమీ. ఏంటి? అవ్యవస్థీకృత ఇన్ఫార్మల్ ఎకానమీ ఎక్కువ ఉండేది. అండ్ అన్ఆర్గనైజ్డ్, అసంఘటిత రంగం. సో అంటే వీళ్ళు మెయిన్ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేవాళ్ళు కాదు, కేవలం నగదు ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు. సో తద్వారా ఈ బ్యాంక్ రేట్ యొక్క ప్రభావము ఆర్థిక వ్యవస్థలో కేవలం బ్యాంకులే సాధారణంగా ఉండేవి కాబట్టి సమాజం పైన చాలా తక్కువగా ఉండేది. సో తద్వారా దేశంలో ఎంత బ్యాంక్ రేట్ పెంచినా తగ్గించినా దాని యొక్క ఎఫెక్టివ్నెస్, దాని యొక్క ప్రభావం సమాజం పైన చాలా తక్కువగా ఉండేది. సో ఈ కారణంగానే మనం బ్యాంక్ రేట్ నుంచి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కి ఓఎంఓ అంటాం. ఓఎంఓ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. రైట్, దీన్నే తెలుగులో బహిరంగ మార్కెట్ చర్యలు అంటారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కి వెళ్ళడం జరిగింది. రైట్, ఇప్పుడు మనం ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటో చూద్దాం.
రైట్. ఈ బ్యాంక్ రేట్ ని ఎవరు నిర్ణయిస్తారు? ఎంపీసీ. ఏ విధంగా నిర్ణయిస్తుందంటే ఈ బ్యాంక్ రేట్ ని రెపో రేట్ తో అనుసంధానం చేయడం జరిగింది. బ్యాంక్ రేట్ ని ఇదివరకు ఎంఎస్ఎఫ్ తో అనుసంధానం చేయడం జరిగింది, కానీ ఇప్పుడు ప్రస్తుతం రెపో రేట్ తో అనుసంధానం చేయడం జరిగింది. బ్యాంక్ రేట్ ఎప్పుడు కూడా రెపో రేట్ కంటే 25 పాయింట్స్ ఎక్కువ ఉంటుంది. బేస్ పాయింట్స్ అంటే 25 బేస్ పాయింట్స్ ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం రెపో రేట్ కంటే 25 బేస్ పాయింట్స్. ప్రస్తుతం రెపో రేటు 6% ఉంది. ప్రస్తుతం దీన్ని 6.25% గా పెంచడం జరిగింది. ఇది బ్యాంక్ రేట్. రైట్. సో బ్యాంక్ రేట్ ప్రస్తుతం 6.25 ఉంది. దీన్ని రెపో రేట్ తో అనుసంధానం చేయడం జరిగింది. ఇదివరకు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ తోటి అనుసంధానంగా ఉండేది, ప్రస్తుతం రెపో రేట్ తోటి అనుసంధానం చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ తెలుగులో బహిరంగ మార్కెట్ చర్యలు. సో బహిరంగ మార్కెట్ చర్యలు. సో బహిరంగ మార్కెట్ చర్యలు అంటే ఏంటంటే ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు అమ్మడం జరుగుతుంది. రైట్. ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు అమ్మడం జరుగుతుంది, లేదా ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల నుండి ప్రభుత్వ సెక్యూరిటీలను కొనడం జరుగుతుంది. రైట్. ఇంతకీ ప్రభుత్వ సెక్యూరిటీలు అంటే ఏమిటి అంటే ముఖ్యంగా మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ సెక్యూరిటీలు అంటే ప్రభుత్వం విడుదల చేసే బాండ్లు. G-Secs అంటారు వీటిని. G-Secs అంటారు. ప్రభుత్వం ప్రజల వద్ద నుండి ఎప్పుడైతే రుణాలను స్వీకరిస్తుందో అభివృద్ధి పనులకై కానీ ప్రభుత్వం మార్కెట్ ద్వారా రుణాలను గవర్నమెంట్ బాండ్లను ఇష్యూ చేసి విడుదల చేసి రుణాలను అంటే ప్రజల వద్ద నుంచి మార్కెట్ నుంచి రుణాలు స్వీకరిస్తుంది. వీటిని ఆ ఇష్యూ చేసే బాండ్లను ఏమంటారు అంటే G-Secs అంటారు. అంటే ప్రభుత్వానికి ఒక 40 నుంచి 50,000 కోట్ల అవసరమైంది అనుకోండి, ఈ బాండ్స్ ని కానీ ఇట్లాంటి వాటిని రిలీజ్ చేస్తుంది. ఒక్కొక్క బాండ్ విలువ ఇంత అని నిర్ణయిస్తుంది. సో ప్రభుత్వం తీసుకునేప్పుడు అంతకన్నా కొంత తక్కువ అమౌంట్ తీసుకొని దాని యొక్క ఫేస్ వాల్యూ, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 10,000 బాండ్ కొన్నాం అనుకోండి, 10,000 మనం చెల్లించాం, 9,000 చెల్లిస్తాం. కానీ ప్రభుత్వం దానికి కొంత వడ్డీ రేట్ను కల్పించి ఒక బాండ్ను కలిపి మనకు ఈ టైంకి ఇంత మెచ్యూరిటీ అయితే మనకు ఒక 10,000 రూపాయలు వస్తాయి అన్నట్టుగా నిర్ణయిస్తుంది. దీన్నే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు. G-Secs అంటారు అనమాట ఈ G-Secs ని. సో రైట్. ఈ G-Secs ద్వారా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఎట్లా జరుగుతాయంటే ఎప్పుడైతే మార్కెట్లో ద్రవ్య సరఫరా ఎక్కువ ఉన్నప్పుడు, రైట్, అంటే ద్రవ్య సప్లై ఎక్కువ ఉన్నప్పుడు లేదా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ప్రభుత్వ సెక్యూరిటీలను మార్కెట్లోకి ముఖ్యంగా వాణిజ్య బ్యాంకులకు అమ్మడం జరుగుతుంది. అంటే వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయి? ఈ ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుక్కోవడం ద్వారా ఏం జరుగుతాయి అంటే ప్రభుత్వం ఆర్బీఐ నుండి వాణిజ్య బ్యాంకులకు ఏం వెళ్తాయి? G-Secs వెళ్తాయి. రైట్. ఫస్ట్ మనము ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు చూద్దాం. ద్రవ్యోల్బణ పరిస్థితులలో రైట్, ఆర్బీఐ నుండి ఎవరికి వెళ్తాయి? వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్. వాణిజ్య బ్యాంకులు ఏం వెళ్తాయి? G-Secs వెళ్తాయి. సో ఆర్బీఐ నుంచి కమర్షియల్ బ్యాంక్స్ కి గవర్నమెంట్ సెక్యూరిటీస్, ప్రభుత్వ సెక్యూరిటీలు వెళ్తాయి. రిటర్న్ గా కమర్షియల్ బ్యాంక్స్ నుంచి వాణిజ్య బ్యాంక్ నుండి ఆర్బీఐకి ఏమొస్తుంది? నగదు వస్తుంది. తద్వారా ఏం జరుగుతుంది? వాణిజ్య బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు తగ్గిపోతాయి. సో అంటే ఆటోమేటిక్ గా మార్కెట్ లో నగదు తగ్గుతుంది. ఎప్పుడైతే నగదు అంటే ద్రవ్య సప్లై ద్రవ్యం తగ్గుతుందో అప్పుడు ధరలు స్థిరీకరించబడతాయి. ఈ విధంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తాయి. ఏ విధంగా? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఏ విధంగా? ప్రభుత్వ సెక్యూరిటీల ద్వారా. అదే రివర్స్ లో ప్రతి ద్రవ్యోల్బణ పీరియడ్ లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ధరలు తగ్గుతుంటాయో ఆ టైంలో ఏం చేస్తారంటే ఆర్బీఐ ఏం చేస్తుంది? వాణిజ్య బ్యాంకుల వద్దనున్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని ఆర్బీఐ తీసుకుంటుంది. సో దాని ద్వారా ఏం జరుగుతుంది? లిక్విడిటీ అంటే
లిక్విడిటీ ఎవరి దగ్గరికి వెళ్తుంది? వాణిజ్య బ్యాంకుల దగ్గరికి వెళ్తుంది. సో ఆటోమేటిక్గా మార్కెట్లోకి ఎక్కువ లిక్విడిటీ వెళ్ళడం ద్వారా, ఎక్కువ ద్రవ్యం వెళ్ళడం ద్వారా ఆటోమేటిక్గా ఏమవుతాయి? మార్కెట్ మనీ ఫ్లో ఎక్కువ అవుతుంది. ద్రవ్య సరఫరా పెరగడం ద్వారా ఏం జరుగుతుందంటే ఆర్థిక కార్యకలాపాలు వేగంగా మొదలవుతాయి. తద్వారా ఏం జరుగుతుందంటే మళ్ళీ ధరలు కాస్త పెరిగి సాధారణ స్థితికి ఏర్పడుతుంది. రైట్, ఈ విధంగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా నిర్ణయించడం, ఈ విధంగా ద్రవ్యోల్బణాన్ని ఇదొక సాధనంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ ఉపయోగిస్తుంది. రైట్, ఇంకొకటి ఏంటంటే ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేది బ్యాంక్ రేట్ కంటే కూడా ఇండియాలో చాలా అత్యుత్తమమైన సాధనం మరియు ప్రభావవంతమైన సాధనంగా భావిస్తున్నారు. ఎందుకంటే బ్యాంక్ రేట్ అనేది చాలా దీర్ఘకాలికమైన సంబంధించిన విషయం, లాంగ్ టర్మ్ విషయం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎందుకంటే మనం ముందే అనుకున్నాం బ్యాంక్ రేట్ డెఫినేషన్ ఉంటుంది ఏంటి? దీర్ఘకాలిక రుణాలకు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలో బ్యాంకింగ్ హ్యాబిట్స్ ఎక్కువగా లేకపోవడం అండ్ వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రభావం తక్కువ ఉండడం. ఎందుకు? బ్యాంక్ రేట్ యొక్క మెయిన్ ఇంటెన్షనే కమర్షియల్ బ్యాంక్స్కి ఇచ్చే లోన్స్ పైన ఇంట్రెస్ట్ రేట్ పెంచడం. సో కానీ ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఏంటి? ఇదేంటి? డే బై డే యాక్టివిటీస్. అంటే ప్రభుత్వం యొక్క సెక్యూరిటీలను ఆర్బీఐ ఎప్పుడైనా అమ్మొచ్చు, ఎప్పుడైనా కొనొచ్చు. సో తద్వారా ఏం జరుగుతుంది? చాలా చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. మరియు ఇంకొకటి ఏంటి? చాలా అత్యుత్తమమైన మరియు వేగవంతమైన ప్రాసెస్ కంపేర్ విత్ బ్యాంక్ రేట్. సో ఓకేనా? ఇది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. రైట్, క్వాంటిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ లో భాగంగా, పరిమాణాత్మక సాధనాల్లో భాగంగా మనం ఇప్పటి వరకు బ్యాంక్ రేట్ ని మరియు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ని చర్చించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, ద్రవ్యత్వ సర్దుబాటు సదుపాయము, LAF. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలో ఏమేమి వస్తాయని మనం చర్చించుకున్నామంటే ఫస్ట్ రెపో రేట్ వస్తుంది, నెక్స్ట్ రివర్స్ రెపో రేట్ వస్తుంది, రైట్, ఇంకొకటి ఏంటి? MSF, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ వస్తుంది. సో ఫస్ట్ ఇందులో రెపో రేట్ చర్చించినట్లయితే రెపో రేట్, రైట్, రెపో రేట్ అంటే ఏంటంటే రీపర్చేజ్ ఆప్షన్ రేట్. దీని ఫుల్ ఫామ్ ఆప్షన్ రేట్, రీపర్చేజ్ ఆప్షన్ రేట్. రెపో రేట్ అంటే రీపర్చేజ్ ఆప్షన్ రేట్. రైట్, ఓకే, రైట్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రెపో రేట్? ఎప్పుడైతే ఇవి స్వల్పకాలిక సంబంధించిన సాధనాలు, స్వల్పకాలానికి సంబంధించిన సాధనాలు, షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్. వాణిజ్య బ్యాంకులు, రైట్, ఆర్బీఐ ఏ రేటు వద్ద అయితే, గుర్తుపెట్టుకోవాలి, ఎవరు? ఆర్బీఐ ఏ రేటు వద్ద అయితే స్వల్పకాలానికి సంబంధించిన, అంటే 14 రోజులకు సంబంధించిన 14 రోజులకు మాత్రమే పరిమితమైన రుణాలను, ఎటువంటి పూచీకత్తులు అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్, ప్రభుత్వం అనుమతించిన పూచీకత్తులు, అంటే గవర్నమెంట్ అనుమతించిన సాధనాలను, అంటే పూచీకత్తులను తన దగ్గర పెట్టుకొని 14 రోజుల వరకు ఏ వడ్డీ రేటు మీద అయితే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు రుణాలను ఇస్తుందో, ఎన్ని రోజులకు ఇస్తుంది? స్వల్పకాలానికి, సుమారు 14 రోజుల వరకు మాత్రమే రుణాలను ఇచ్చే ఆ వడ్డీ రేటునే రెపో రేట్ అంటారు. మరొకసారి చూసినట్లయితే ఆర్బీఐ ఎవరికి ఇస్తుంది? రుణాలు ఎవరికి ఇస్తుంది? కమర్షియల్ బ్యాంక్స్ కి. ఎన్ని డేస్ కి? సుమారు 14 days వరకు, షార్ట్ టర్మ్ కి. రైట్, ఎలాంటి కొలాటరల్ అంటే ఎటువంటి పూచీకత్తును పెట్టుకొని ప్రభుత్వ అనుమతించిన సెక్యూరిటీస్, అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్, ప్రభుత్వం అనుమతించిన సెక్యూరిటీస్. రైట్, ఇన్ని కండిషన్స్ ఆర్బీఐ ఏ ఇంట్రెస్ట్ రేట్ వద్ద అయితే ఎవరికి ఇస్తుంది? కమర్షియల్ బ్యాంక్స్ కి. ఏ విధంగా ఇస్తుంది? 14 రోజుల స్వల్పకాలానికి ఇస్తుంది. ఏం పూచీకత్తులు పెట్టుకొని? ప్రభుత్వం యొక్క అనుమతించిన సెక్యూరిటీలను పూచీకత్తుగా పెట్టుకొని ఏ ఇంట్రెస్ట్ రేట్ వద్ద అయితే వీళ్ళకు ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ రుణాలు ఇస్తుందో దానినే రెపో రేట్ అంటారు. రైట్, దీన్ని 1992లో ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. 1992లో ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. రైట్, ఇదే ఇప్పుడు ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్ ఏంటంటే, ఇటీవల కరెంట్ అఫైర్స్ లో ఉన్న విషయం ఏంటంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఈ రెపో రేట్ ని 25 బేస్ పాయింట్స్ తగ్గించింది. ఎంత తగ్గించింది? 25 బేస్ పాయింట్స్ తగ్గించింది. ఇది వరకు 6.25 ఉండేది, ప్రస్తుతం 6 బేస్ పాయింట్స్ వచ్చింది.
సారీ 6% వచ్చింది, 25 బేస్ పాయింట్స్ తగ్గించింది. రైట్. ఈ సంవత్సర కాలంలో ఇది రెండవసారి. ఇదివరకు ఫిబ్రవరిలో తగ్గించారు, మళ్ళీ ఏప్రిల్లో తగ్గించారు. రైట్. 25 బేస్ పాయింట్స్ ఈ సంవత్సరంలో 2 సార్లు తగ్గించడం జరిగింది 2025లో. రైట్. రెపో రేట్ అంటే ఏంటి? రీపర్చేస్ ఆప్షన్ రేట్. ఆర్బీఐ షార్ట్ టర్మ్ పీరియడ్స్ కి, స్వల్ప కాలానికి కమర్షియల్ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటును ఎన్ని రోజులు? 14 రోజులు. ఎలా ఇస్తుంది? ప్రభుత్వ సెక్యూరిటీలు, అనుమతించిన సెక్యూరిటీ, గవర్నమెంట్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్. ప్రభుత్వం అనుమతించిన సెక్యూరిటీ అంటే ఏమేమి వస్తాయి అన్నట్టయితే చూసుకున్నట్లయితే, 1 ప్రభుత్వ బాండ్లు జీసెక్స్, 2 టీ బిల్స్, ట్రెజరీ బిల్స్. రైట్. ఇది అంటే ఈ రెండింటి మధ్య తేడా, ప్రభుత్వ బాండ్లు, టీ బిల్స్. ప్రభుత్వ బాండ్లు అంటే ప్రభుత్వం ఒక నిర్ణీత ఇంట్రెస్ట్ తోటి తాము తీసుకున్న మార్కెట్ నుండి తీసుకున్న అప్పుకి ఇచ్చేది ఒక బాండ్ అన్నమాట. అంటే ఇంత నిర్ణీత వడ్డీ రేట్ నుంచి చెల్లించేది. అదే టీ బిల్స్ అంటే ఇవి జీరో కూపన్స్. టీ బిల్స్ అంటే షార్ట్ టర్మ్ సంబంధించినవి, అంటే లైక్ 91 days, 182 days, 364 days వంటి షార్ట్ టర్మ్ అంటే డే టు డే రిక్వైర్మెంట్ సంబంధించిన ప్రభుత్వం కొన్ని కూపన్స్ రిలీజ్ చేస్తుంది. వాటినే టీ బిల్స్ అంటారు. ఈ కూపన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక 150 రూపీస్ కూపన్ కొనుక్కున్నామంటే మనం 140 రూపీసే చెల్లించడం జరుగుతుంది. దీనికి ఇంట్రెస్ట్ ఉండదు. జీరో కూపన్స్ అంటారు, ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ప్రభుత్వం మనం 150 రూపీస్ కూపన్ కొనుక్కుంటే 140 రూపీస్ పే చేస్తాం, 150 రూపీస్ మనకు గవర్నమెంట్ ఇస్తుంది. జీరో కూపన్ అంటాం అనమాట. దీన్ని జీరో ఇంట్రెస్ట్ అంటారు అనమాట. జీరో కూపన్స్. ఇది టీ బిల్స్ అనమాట. ఇంకేముంటుంది? స్టేట్ డెవలప్మెంట్ లోన్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రుణాలను తీసుకుంటాయి. సో దానికోసం కొన్ని బాండ్ రిలీజ్ చేస్తాయి, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్. ఇంకేంటి? ప్రభుత్వ సెక్టర్ అంటే గవర్నమెంట్ సెక్టర్, సిపిఎస్యూస్ కానీ పిఎస్యూస్ కానీ విడుదల చేసే బాండ్లు. సో ఇవి ప్రభుత్వ సెక్యూరిటీలు అంటే. ఇది రెపో రేట్. ప్రస్తుతం రెపో రేట్ ఎంత ఉంది అంటే 6% ఉంది. ఇటీవల ఏప్రిల్లోనే ప్రభుత్వం ఆర్బీఐ తగ్గించడం జరిగింది. 6.25 ఉన్నదాన్ని 25 బేసిస్ పాయింట్ తగ్గించి 6% చేయడం జరిగింది. ఎందుకు తగ్గించారు? రైట్. రెపో రేట్ ను ఎందుకు తగ్గించారంటే, 1 టారిఫ్ల వల్ల జరుగుతున్న ట్రేడ్ డిస్రప్షన్స్. సో దాన్ని నియంత్రించడం కోసం, ముఖ్యంగా టారిఫ్ల వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించడం కోసం, వెళ్తున్న పెట్టుబడులను మొదలవని నియంత్రించడం కోసం, మరియు ఇంకొకటి ఏంటి అంటే, సో దాన్ని నియంత్రించడం కోసం రెపో రేట్ను తగ్గించడం జరిగింది.